Hi friends, welcome to SNP Landpoint. Good morning all. మనం లాస్ట్ 2 days నుంచి బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫర్ బిగినర్స్ అనేది ఒక కోర్స్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ జేఎల్ఎం కోర్స్ ఇన్ తెలుగు అని పూర్తిగా తెలుగు అండ్ ఇంగ్లీష్ కలిపి ఒక కోర్స్ స్టార్ట్ చేసాం. అయితే ఈ జేఎల్ఎం కోర్స్ ఇన్ తెలుగు అనే దాంట్లో మనం నిన్న ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ టూల్స్ అంటే బేసిక్ టూల్స్ అండ్ ఎలక్ట్రిక్ సేఫ్టీ అనేది మనం డిస్కస్ చేసాం. అయితే ఇది వచ్చేసి 2019లో జేఎల్ఎం నోటిఫికేషన్ అండి, ఎస్పీడీసీఎల్ది. సో మనం ఈరోజు సిలబస్ అనేది కొంచెం చూద్దాం. అసలు ఏముంది, ఏం చదవాలి, ఎంతవరకు ఏ సెక్షన్ నుంచి ప్రిపేర్ అయితే బాగుంటుంది, మనకి మార్క్స్ స్కోర్ చేస్తాం అనేది చూద్దాం. చూడండి, ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ అండ్ జనరల్ నాలెడ్జ్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 80 క్వశ్చన్స్. ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ వాళ్ళకి, వొకేషనల్ వాళ్ళకి కూడా అండి. 80 క్వశ్చన్స్ లో 65 క్వశ్చన్స్ వచ్చేసి ట్రేడ్ కి సంబంధించినవి, 15 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్. అయితే ఇందులో 120 మినిట్స్ టైం ఇస్తాడు, అంటే 2 hours. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్, అంటే 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. అయితే ఇందులో పార్ట్ ఏ వచ్చేసి ఎలక్ట్రికల్ ట్రేడ్. ఇందులో ఫస్ట్ టాపిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనం ఆల్రెడీ తెలుసు, ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో ఏదైనా ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ టూల్స్ అనేది కవర్ చేసినాం. ఇది ఆల్రెడీ మనం నిన్న కవర్ చేసి బేసిక్స్. ఇప్పుడు వచ్చేసి ఈ ఓమ్స్ లా, కిర్చాఫ్స్ లా, సిరీస్ అండ్ ప్యారలల్, ఇవి ఇండక్టర్, కెపాసిటర్ అండ్ రెసిస్టెన్స్ అనేది సిరీస్ ప్యారలల్ కనెక్షన్ లో చూస్తాం. నెక్స్ట్ కిర్చాఫ్ లాస్, కేసీఎల్, కేవీఎల్. తర్వాత స్టార్ డెల్టా. స్టార్ డెల్టా అంటే కనెక్షన్స్ అనమాట. 3 phase లో ఉండే స్టార్ కనెక్షన్ అని ఒకటి ఉంటుంది, డెల్టా కనెక్షన్ అనేది ఉంటుంది, సిరీస్ ప్యారలల్. తర్వాత ప్రాబ్లమ్స్, వాటికి సంబంధించిన చిన్న చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్, కెపాసిటర్స్, ఎర్తింగ్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్ ఆఫ్. ఇదంతా మనం 1 week లో అయిపోతుంది. 1 week అంటే 4 videos, 5 videos లో అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీస్. ఇది చాలా సింపుల్ అండి, ఇది నేను క్లియర్ గా పిక్చరైజేషన్ ద్వారా చూపిస్తాను మీకు, కాబట్టి ఎన్నడూ మర్చిపోరు. బోర్డు మీద చెప్పిన దానికంటే ఇదే ఎఫెక్టివ్ ఉంటుంది. ఎందుకంటే బోర్డు మీద మనకు చెప్పేది ఎట్లా ఉంటుంది అంటే పిక్టోరియల్ వ్యూ ఇవ్వలేము. అయితే డిజిటల్ బోర్డ్ అయితే ఇవ్వగలుగుతాం, కానీ ఇన్ ద సెన్స్ ఇది డిజిటల్ బోర్డ్ అన్నట్టే కదా. సో ఇలా ఫాలో అయితే ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ కాన్సెప్ట్స్ నేర్చుకోగలుగుతాం. నేను బోర్డు మీద కనపడి ఒక గంట చెప్పేస్తే మీకు నేను కాదు కదా కనపడాల్సింది, కంటెంట్ మీకు కనపడాలి. సో మనం చూస్తున్నది మనకి మన బ్రెయిన్ లోకి వెళ్ళిపోవాలి. అంటే దాని అర్థం ఏం చదువుతున్నాం, ఎంత చదువుతున్నాం, ఎంత స్మార్ట్ గా చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్ తప్ప ఒక 1 hour వీడియో పెట్టేసి అది మొత్తం నేను బోర్డు మీద ఎక్కించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం పెద్ద విచిత్రమేం కాదు. కానీ నాకు తెలిసి మీకు ఇది వర్కౌట్ కాదు అని, ఇది చాలు. ఎందుకంటే ఏం చదవాలి, ఎక్కడ చదవాలి, మెటీరియల్ ఏంటి, అంతే. సింపుల్ గా నాకు తెలిసినంత వరకు ఒక 100 పేజీల సమరీతో, 100 పేజీల బుక్ తో మీరు జేఎల్ఎం క్రాక్ చేయొచ్చు. చూడండి, నేనే బుక్ ప్రిపేర్ చేస్తాను, నేను మీకు పీడిఎఫ్ ఫ్రీగా ఇస్తాను. మన ప్రిపరేషన్ అయిపోయాయి. మీరు రోజు ప్రిపేర్ అవ్వండి, రోజు క్లాసెస్. మీరు రోజుకి ఎక్కువ కష్టపడకండి, ఓన్లీ 16 to ఒక హాఫ్ అన్ అవర్ అనుకోరాదు, హాఫ్ అన్ అవర్ టు 1 hour అంటే. ఓకే, మన వీడియో వచ్చేసి హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఏది ఉండదు. ఇన్కేస్ ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్ ఉంటే చూద్దాం. ఓకే, మ్యాగ్నెటిజం. నెక్స్ట్ టాపిక్ మ్యాగ్నెటిజం. మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, ప్రాపర్టీస్, లాస్ ఆఫ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఈ టాపిక్ కొంచెం ఇబ్బంది పెట్టినా ఇదొక్కదాన్ని నేర్చుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు, నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ద్వారా మనం ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తాం. డిసి మిషన్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఏసీ మిషన్స్. ఇది ఏసీ ఫండమెంటల్స్ కూడా నేర్చుకోవాలి. ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ చాలా ఈజీ టాపిక్ అండ్ థియరటికల్ టాపిక్, చాలా ఈజీ.
సింపుల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏసీ ఫండమెంటల్స్. ఏసీ ఫండమెంటల్స్ అంటే ఏం లేదు, పవర్ ఫ్యాక్టర్, సింగిల్ ఫేజ్ అండ్ త్రీ ఫేజ్ సర్క్యూట్స్, ఫ్రీక్వెన్సీ, ఫేజ్ ఎలా వస్తుంది, క్రెస్ట్, టఫ్, పీక్, యావరేజ్, ఆర్ఎంఎస్ వాల్యూ, ఇలాంటివి అనమాట. బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రికల్ అయినా మనం ఎలక్ట్రానిక్స్ కొంత నేర్చుకోవాలి. ఇందులో ఏమున్నాయి, ఎలక్ట్రానిక్ కాంపౌండ్స్ అంటే మళ్ళీ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ ఇవే వస్తాయి. ఫ్రీక్వెన్సీ, రెక్టిఫైయర్స్ అంటే మనం ఏసీ ఇస్తే దాది పల్సేటింగ్ డీసీగా కన్వర్ట్ చేస్తుంది. అదే రివర్స్ అనుకోండి, ఇన్వర్టర్. ఇట్లా యాంప్లిఫైయర్స్ మనం ఇచ్చే సౌండ్ ని యాంప్లిఫై చేసి పెద్దగా మనకి వాల్యూమ్ ఇస్తుంది. దాని వీక్ సిగ్నల్ ని స్ట్రాంగ్ సిగ్నల్ చేయడమే యాంప్లిఫైయర్స్. నెక్స్ట్ వచ్చేసి ఆసిలేటర్స్ అనేవి క్లాక్ స్పీడ్ వీటి మీద ఉంటాయి, నేను చెప్తాను. క్రిస్టల్ ఆసిలేటర్స్. పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అంటే డయోడ్, థైరిస్టర్, ఇవి చాలా సింపుల్. దీనికి ఒక మంచి పిక్టోరియల్ మీకు ఏది చెప్పినా కలర్ గా మీకు బొమ్మ కనపడుతుంది, దాని మీద ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. ఈవెన్ అయితే వీడియో కూడా ట్రై చేద్దాం, ఓకే. ఇండివిజువల్ వీడియోస్ మీకు బాగా అర్థం కావడం. నెక్స్ట్ డీసీ మిషన్స్. చెప్పాను కదా, ఒక్క మ్యాగ్నెటిజం తెలుసుకున్నాక మనం దాన్ని అప్లై చేసేదే డీసీ మిషన్స్, ఏసీ మిషన్స్, ట్రాన్స్ఫార్మర్స్. డీసీ మిషన్స్ లో దాని ఎలా వర్క్ చేస్తుంది, డీసీ మిషన్స్ లో జనరేటర్ ఉంటుంది, మోటార్ ఉంటుంది. దాని స్పీడ్ ఎలా కంట్రోల్ చేస్తాం, దాని వైండింగ్ ఎలా చేస్తాం అనేది డీసీ మిషన్ లో. ట్రాన్స్ఫార్మర్స్ లో కూడా సేమ్ కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్ చూసి అసలు ఏముంటాయి, దాని మీద చిన్న ప్రాబ్లమ్స్, వైండింగ్స్, ఆటో ట్రాన్స్ఫార్మర్స్, పవర్ ట్రాన్స్ఫార్మర్స్, సిటీపీటీ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఇది చాలా సింపుల్. ఇక్కడ మీరు పెద్ద డీప్ గా ఇంజనీరింగ్, బీటెక్, ఎంటెక్ వాళ్ళు చేసినట్టు డీప్ అనాలిసిస్ అవసరం లేదు. ఏంటిది, అదంటే దాని మీద ఎలాంటి రకాల ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు అనేది చూస్తే సరిపోదు. మనం ఇదంతా డిస్కస్ చేసి మన సిలబస్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ లాస్ట్ 2019, 2017 లో వచ్చిన క్వశ్చన్ పేపర్స్ ని సాల్వ్ చేద్దాం. ఎలా, ఎంత సింపుల్ గా అడిగారు అనేది కూడా చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్. ఇది చాలా ఈజియెస్ట్ టాపిక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అయితే ఎలాంటి, ఇప్పుడు ఏసీ వోల్టేజ్ వస్తుంది, డీసీ వోల్టేజ్ వస్తుంది, ఏసీ పవర్ వస్తుంది, డీసీ పవర్ వస్తుంది, ఏసీ కరెంట్ వస్తుంది, డీసీ కరెంట్ అనుకున్నాం. ఇలాంటి వాల్యూస్ అన్ని ఏసీలో, డీసీలో మెజర్ చేయడానికి సపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. మెజర్ చేసే వాటిని, ఇప్పుడు కరెంట్ ఉంది, ఆ మీటర్ పెట్టాలి అంటే మధ్య మీటర్ పెట్టాలి. సో ఇలాంటివి డొమెస్టిక్ అప్లయన్సెస్ చెప్పాను కదా. ఇల్యూమినేషన్ కాన్సెప్ట్స్ అంటే యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని బీటెక్ వాళ్ళకి ఉంటుంది. మీకేమో చిన్న ఎలక్ట్రిక్ ల్యాంప్స్ అనేది, ఎలక్ట్రిక్ ల్యాంప్స్ ఎలా ఉంటాయి, ఎంత మనకి లైటింగ్ రావాలి, గ్లేర్ అని ఉంటుంది. అంటే మనం దాని కింద ఉన్నప్పుడు మనకి షైనీ లాగా రావద్దు, క్లియర్ విజన్ ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడ వర్క్ చేయాలనుకున్నా క్లియర్ అండ్ లైటింగ్ అనేది ప్రాపర్ లైటింగ్ అని ఉండదు అనేది నిన్న చూసాం, గుర్తుంది కదా. నెక్స్ట్ పవర్ జనరేషన్. ఇది చాలా సింపుల్. పవర్ జనరేషన్ లో థర్మల్, ఒకడు కోల్ యూజ్ చేసి పవర్ జనరేట్ చేస్తాడు, ఒకడు వాటర్ యూజ్ చేసి, హైడల్ అంటే. న్యూక్లియర్ అంటే యురేనియం, అంటే మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ న్యూక్లియర్ కాన్సెప్ట్ ని యూజ్ చేసి, యురేనియం 239 యూజ్ చేసి బంబార్డ్ చేసి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి. కాన్సెప్ట్ ఏదైనా ఏ ఫ్యూయల్ వాడుతున్నాం అనేది కాదు, పవర్ జనరేట్ చేస్తున్నాం లేదా అనేది ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ లో స్టార్ట్. ఇందులో పవర్ జనరేషన్ అయిపోయిన తర్వాత ట్రాన్స్మిషన్ చేయాలంటే, ఇప్పుడు సపోజ్ కొత్తగూడెంలో జనరేట్ అయింది, కొత్తగూడెంలో పవర్ జనరేట్ అవ్వని సరిపోదు కదా, ఇక్కడ దానికి రావాలి కదా. అది ఇక్కడ దానికి రావాలంటే ట్రాన్స్మిషన్ చేయాలి లాసెస్ లేకుండా. తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయాలి మన ఇంట్లోకి, మన కంపెనీలలోకి, ఇండస్ట్రీస్ లోకి కంప్లీట్ చేయాలి. సో దీన్నే ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ అని అంటాం. బేసిక్ కాన్సెప్ట్స్. అందులో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే, ఇప్పుడు సపోజ్ మనకు వాటర్ యూజ్ చేస్తాం, ఎన్ని సంవత్సరాలైనా వాడచ్చు. సోలార్ ఎనర్జీ ఉంది, సోలార్ ని ఎన్ని సంవత్సరాలైనా వాడచ్చు, అంటే అది ఎగ్జాస్ట్ అవ్వవు. అదే కోల్ అనుకోండి, కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత కోల్ అనేది దొరకదు, అప్పుడు ఆ ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోయినట్టే కదా. సో ఇలా పునరుత్పాదక ఇంధనాలు అనేది అంటే దాని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. అది పార్టీ. ఇవి చాలా సింపుల్ అండి. ఎంత ఎలా అంటే ఈ ఇందులో మీరు కొంచెం కష్టపడాల్సిన టాపిక్ కూడా లేదు. ఎందుకంటే
ప్రతి టాపిక్ ఒక 6 to 8 పేజెస్ లేదా 10 పేజెస్ లో విత్ డయాగ్రామ్స్ విత్ ఇమేజెస్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నేను వేరే కోచింగ్ సెంటర్స్ కానీ ఇంకేదైనా వాళ్ళ దాని గురించి నేను యూట్యూబ్కి రాలేదు. నాకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 2019 లోనే అడిగారు, కోర్స్ చేసి పెట్టండి సార్, చాలా మందికి ఉపయోగపడుతుంది, మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకొని ఫ్రెండ్లీగా డిస్కస్ చేసి ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఉంటుంది మీ ద్వారా, మంచిగా ఉంటుంది, ట్రై చేయండి అని అంటే నేను నాకు జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్. ఇప్పుడు ఆఫ్టర్ వచ్చి కూడా చాలా రోజులు అయింది అనుకోండి, 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు 4th ఇయర్, కొంచెం రిలాక్సేషన్ గా ఉన్నాను. సో సరే ఏదో ఒకటి చేద్దాం, ఈసారి వచ్చేటట్టున్నాయి నోటిఫికేషన్స్. సో ఇది రైట్ టైం అని అనిపించింది. సో నేను నాకు కుదిరినంత వరకు కాదు, మ్యాక్సిమం నేను ట్రై చేసి ఈ కోర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ జర్నీలో మనందరం ఒక ఇంటరాక్టివ్ వేలో మనం ట్రై చేద్దాం. మీరు ఎంతమంది వీలైతే అంతమందికి మీ జూనియర్ లైన్మెన్ వాళ్ళకి, ఐ మీన్ ఎలక్ట్రీషియన్ వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి, వొకేషనల్ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మీరు ఎంతమంది వస్తుంటే నాకు తెలిసినంత వరకు ఒక 100 మంది అయినా కానీ మనం ఇంటరాక్టివ్ వేలో లైక్స్, షేర్స్ ఇవన్నీ కాదు, మనం కంటెంట్ ఎంతమంది జనాలకి వెళ్తుంది అనేది నాకు కావాలి. ఓకేనా? మనం ఒక వీక్ లో తెలిసిపోతుంది. నెక్స్ట్ చూడండి, జనరల్ నాలెడ్జ్ 15 మార్క్స్. ఈ జనరల్ నాలెడ్జ్ ఎక్కువ కష్టపడి ఆ 65 మార్క్స్ వదిలేకంటే ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వండి. బట్ మనం ఒక 3 వీక్స్ ఆ టాపిక్స్ మనం రివైజ్ చేయడానికి అయిపోతే ఒక 1 వీక్, ఎవ్రీ వీకెండ్ అనుకోరాదండి, ఎవ్రీ సండే ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మాత్రం మీరు హిందూ రివ్యూ అని ఉంటుంది, హిందూ రివ్యూ అని కొడితే ఏ నెలకు ఆ నెలకి కరెంట్ అఫైర్స్ వస్తాయి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ చూసుకుంటే సరిపోతుంది. అవి కూడా చూద్దాం లాస్ట్ లో, నేను చెప్తాను. నెక్స్ట్ అనలిటికల్ ఎంతవరకు చదవాలో అది నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కన్స్యూమర్ రిలేషన్స్ సరిపోతుంది, చాలా చిన్న టాపిక్. ఈ జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, మనీ, బయాలజీ, ఏమంటారు, కెమిస్ట్రీ అన్ని చదవక్కర్లేదు, మనం రోజు చూసేవే. నేను వాటికి కొంత ప్రిపేర్ చేశాను మెటీరియల్, అది సరిపోతుంది. ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాత్రం రీసెంట్ గా జరుగుతున్న కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసుకొని చదివితే సరిపోతుంది. యాక్చువల్ గా ఇవి అన్ని కూడా కరెంట్ అఫైర్స్ లో కవర్ అయిపోతుంది, హిందీ రివ్యూ చదివితే సరిపోతుంది. ఇంకొకటి తెలుగు మీడియం అంటే, తెలుగు మీడియం అంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి లీడ్ ది కాంపిటీషన్ అని ఒక వెబ్సైట్ ఉంది. లీడ్ ది కాంపిటీషన్ అని ఒకటి ఉంది. అది మీరు ఓపెన్ చేస్తే ఒక ప్రతి మంత్ కి ఒక 3 పేజెస్ ఉంటుంది, 3 పేజెస్ టు 6 పేజెస్ ఉంటుంది, అది చదివితే సరిపోతుంది. ఇక హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణలో ఇంపార్టెంట్ చదువుకున్నాం మనం. ఎందుకంటే మరి దీని మీద కూర్చున్నాం అనుకో చాలా టైం పడుతుంది. హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ నేను చాలా దాంట్లో స్పెషలైజేషన్ నేను చూస్తుంటాను. ఓకే, ఈ సొసైటీ ఇది కూడా, ఈ లాస్ట్ 3 పార్ట్స్ నాకు వదిలేయండి, అంతవరకే మెటీరియల్ సరిపోద్ది. ఇవి మాత్రం నేను మీకు ప్రిస్క్రైబ్డ్ గా చెప్తాను, ఇవి మెటీరియల్ ఇస్తాను. ఓకే, మీరు అడిగితే ఇది మొత్తాన్ని కూడా ఒక కోర్స్ లాగా ఒక సపరేట్ గా పెడదాం, అవసరం అనుకుంటే చెప్తున్నా, అది మీరు అడిగితే. బట్ అంత అవసరం లేదు. ఇందులో మీరు ఎంత లేదనుకున్నా ఒక 10 మార్క్స్ క్రాక్ చేసిన 15 వస్తాయి, బట్ ఓకే 10 మార్క్స్ క్రాక్ చేసిన ఇందులో 60 to 65 వరకు మనం ఎర్న్ చేసుకోవచ్చు. 65 + 10 వేసుకో 75 మార్క్స్, మీరే స్టేట్ టాపర్ అవుతుంది. సో ఇక్కడ ఈ కోర్సులో ముఖ్యంగా ఏంటంటే మనం ప్రతి టాపిక్, సిలబస్ లో ఉన్న ప్రతి టాపిక్ కవర్ చేయాలి, వాటి మీద రివిజన్ చేయాలి, అది మనం చేద్దాం. ఓకేనా? ఓకే అండి, ఈ రోజు ఇంతే. దట్స్ ఆల్ ఫర్ ది డే. రేపు మనం వీలైతే క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేద్దాం, లేకపోతే నెక్స్ట్ టాపిక్ ఇద్దాం. నేను ఈవినింగ్ చెప్తాను. ప్రతిరోజు 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, మీరు ఫాలో అవ్వండి.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్. బాయ్.